మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆరోగ్యానికి 60 రహస్యాలు అనే కార్యక్రమంలో భాగంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఎలా ఉంది, మీ ఇంట్లోనే దాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు అనే రహస్యం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని తెలిస్తే ప్రతిరోజు దాని పట్ల కాస్త శ్రద్ధ పెట్టి అనారోగ్యాలు కాకుండానే మనం సుఖంగా ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేయొచ్చని ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఆరోగ్యము అంటే నిర్వచనం తెలుసుకుందాం. వైద్య శాస్త్రాల్లో ఆరోగ్యము అంటే ఏ జబ్బు లేని స్థితిని ఆరోగ్యము అని అన్నారు. మరి జబ్బు ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది? ఆరోగ్యం అంటే ఈ లక్షణాలు ఉండాలి, లోపల ఇలాంటివేవో కొన్ని కనపడాలని చెప్పలేదు. ఆరోగ్యాన్ని కొలవలేక జబ్బులను కొలిశారు. జబ్బులను కొలిసే పరికరాలు, రకరకాల ఎక్విప్మెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి టెస్టులు వాటి ద్వారా కొలిసి అలాంటి జబ్బులు ఏవి మనిషి మేధస్సుకు అందిన రకాలు లేనప్పుడు దాన్ని ఆరోగ్యం కింద చెప్పుకోవడం జరిగింది. ఏ జబ్బు లేని స్థితిని ఆరోగ్యము అని అన్నారు. మరి ఏ జబ్బు లేని స్థితి ఉంది లేనిది మనం తెలుసుకోవాలంటే పరీక్షలు చేయించుకుంటాం. అన్ని పరీక్షల్లో ఏదో మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్ గారు అందులో ఏమీ లేకపోతే నార్మల్ స్టడీ అని రాస్తారు. మన సంతోషంతో వెనక్కి వస్తాం. మరలా కొంతకాలం పోయాక మరలా హెల్త్ చెకప్ చేయించుకుంటాం. మరలా ఏ జబ్బు లేదనే తెలుస్తుంది. మరలా సంతోషిస్తాం ఆరోగ్యవంతులమని. మరింకొక 7-8 నెలలు 10 నెలలు గడిచిన తర్వాత మరలా చెకప్ చేయించుకుంటే ఈసారి షుగర్ వ్యాధి కనపడింది, హార్ట్లో బ్లాక్స్ కనపడ్డాయి, కొలెస్ట్రాల్ పెరిగింది, కొంత బీపీ కనపడింది. ఇవన్నీ ఒకేసారి కనపడేసరికి ఇప్పుడు ఆరోగ్యవంతుడు అని అనొచ్చా? ఇన్ని రకాలు కనపడకపోయినా ఇందులో ఏవో 1-2 రకాల సమస్యలు కనపడినా ఈ జబ్బులు కనపడినందువల్ల ఆరోగ్యం అని అనటానికి లేదు. మరి ఈ జబ్బులు 8-10 నెలల క్రితం పరీక్ష చేయించినప్పుడు షుగర్ కనపడలేదు, కొలెస్ట్రాల్ కనపడలేదు, ఇప్పుడే కనపడ్డాయి. మరి ఉదాహరణకి షుగర్ వ్యాధి 7-8 నెలల క్రితం మనకు లేదు చూస్తే రక్తంలో, కానీ 7-8 నెలల వ్యవధిలోనే పెరిగినట్లుగా లోపల అది పుట్టినట్లుగా మనం భావిస్తుంటాం. అంతకు ముందు కూడా ఉంది, కానీ అది మన టెస్ట్లకు అందని బీజ రూపాల్లో ఉంది. ప్యాంక్రియాస్లో మార్పులు రావటం, జీవకణాల్లో మార్పులు రావటం అవి పునాదుల్లో జరుగుతూ ఉంది. కానీ మనము అనుకునే టెస్టుల్లో అది దొరకలేదు కాబట్టి 8 నెలల క్రితం నాకు షుగర్ లేదు, ఇప్పుడే వచ్చిందంటే 7-8 నెలల్లో నేనేం తప్పు చేశానని మీరు ఆలోచిస్తున్నారే తప్ప అంతకుముందు నుంచి ఏం చేసాం పునాదుల్లో ఉన్న జబ్బులు మనం తెలుసుకోలేం. అంటే హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చిందనుకోండి, ఏదో 90-80% బ్లాక్లో, అంతకంటే ఎక్కువ బ్లాక్లో ఉండొచ్చు. కానీ అది 20% రక్తనాళాల్లో గెడ్డలు మూసుకున్నప్పుడు, క్లోజ్ అయినప్పుడు మనం ఆరోగ్యవంతులు కిందే కౌంట్ చేసుకుంటున్నాం. అది 40-50% స్థితిలో ఉన్నప్పుడు మనకు నొప్పి ఉండదు కాబట్టి అప్పుడు నేను ఆరోగ్యవంతుడినే అనుకుంటున్నాం, ఎందుకంటే పెయిన్ రాలేదు కాబట్టి. అది బాగా పెరిగి 90-100% వచ్చినప్పుడు మనకి ఆక్సిజన్ చాలినప్పుడు హార్ట్ అటాక్ అంటేమే అప్పుడు నాకు ఏదో తేడా వచ్చింది అనుకుంటున్నాను తప్ప అది ఎప్పటి నుంచో పెరుగుతూ ఉంది లోపల. కానీ అది ఆరోగ్యవంతమైన స్థితి కిందే మనం కౌంట్ చేసుకుంటున్నాం. అందుచేత దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక భవనానికి పునాది ఉంటుంది, కానీ మన కంటితో చూడలేము దాన్ని. పునాది పైనున్న గోడను చూడగలుగుతాం, ఆ ఏర్పాటును చూడగలుగుతాం, కానీ పునాదిని చూడలేం. అలాగే వచ్చిన తర్వాత వచ్చాయని తెలుస్తాయి, కానీ రాబోయే ముందు రాబోతున్నాయని సామాన్యంగా తెలియదు. లోపల పునాదుల్లో జరుగుతూ ఉంటుంది ప్రక్రియ. అందుచేత ఆ పునాదుల్లో రోగాలు పెరిగేటప్పుడు కూడా మనం ఆరోగ్యం కిందే కౌంట్ చేసుకుంటే అది ఆరోగ్యానికి సరైన నిర్వచనం కాదేమో అనిపిస్తుంది. ఆరోగ్యము అంటే ఏ జబ్బు లేని స్థితి అనేది మీలో ఉంటే
మీరు సగభాగం ఆరోగ్యవంతులని నాకు అనిపిస్తూ ఉంది. మరి పూర్తి ఆరోగ్యం అంటే ఏముండాలి? ఏ జబ్బు లేని స్థితి సగభాగం ఆరోగ్యం అయితే, ఏ జబ్బు రానివ్వని స్థితి మీలో కూడా ఉంటే అది 100% ఆరోగ్యవంతుడి లక్షణం. అందుకని నిర్వచనం ఏ జబ్బు లేని స్థితి అని చెప్పుకున్నామే, అది పూర్తిగా సరికాదని నాకు అనిపిస్తూ ఉంది. ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితి. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఆయుర్దాయం ఉన్న వరకు ఏ జీవిని మీరు పరీక్ష చేసినా, మాస్టర్ హెల్త్ చెకప్ చేసినా, సగభాగం ఆయుష్ గడిచిన తర్వాత చెకప్ చేయండి. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్లో బ్లాక్స్ కానీ, లివర్లో కానీ, కిడ్నీస్లో కానీ చేంజెస్ కనపడవు. అదే పరీక్షలను మళ్ళా ఇంకొక కొంత వయసు పెరిగాక చేయండి, మరలా ఏమి షుగరు, బీపీలు కనపడవు. ఇక సంవత్సరం, అర సంవత్సరంలో చనిపోతుందనగా రక్త పరీక్షలు చేయించండి, ఇతర పరీక్షలు చేయండి, ఏ జబ్బు కనపడదు. ఏనుగు 100 సంవత్సరాలు జీవిస్తుంది. 50 ఏళ్లప్పుడు టెస్ట్ చేసినా షుగర్, బీపీలు ఉండవు. 80వ సంవత్సరంలో ఉండవు. 98వ 99వ సంవత్సరంలో పరీక్ష చేయండి, రాదు. అంటే ఏమిటి అర్థం? అవి ఎక్కడ మినరల్ వాటర్ తాగో, కానీ రోజు త్రాగే నీళ్ళ దోషం వెళుతుంది, ఆరోగ్య రూపంలో తట్టుకునే శక్తి దానిలో ఉంది. అందుచేత అది ఆరోగ్యంగా జీవిస్తున్నది. ఆరోగ్యం అంటే ఇక్కడ ఏనుగు 50 సంవత్సరాల వయసులో చెకప్ చేస్తే జబ్బు లేని స్థితి ఉంది, కానీ జీవించినంతకాలం జబ్బు రానివ్వని స్థితి కూడా తనలో ఉంది. అది ఆరోగ్యం అంటే. మనకు అలా ఉండాలి, కానీ మనం జబ్బు లేని స్థితిని ఒక్కదాన్ని చూసుకునే ఆరోగ్యం అనుకుంటున్నాం, సంతోషపడుతున్నాం. ఏ రోజు ఏ క్షణం మూలపడతామో తెలియదు, ఎప్పుడు మనకు పక్షవాతం వస్తుందో తెలియదు, ఎప్పుడు డాక్టర్ గారు నీకు మరి క్యాన్సర్ వచ్చిందని చెప్తారో అనేది తెలియదు. వచ్చాక వచ్చింది అనుకోవటమే తప్ప రాకముందు మనం ఆలోచించేయటం లేదు. అందుకని ఆరోగ్యం అంటే నిర్వచనం నా ఉద్దేశంలో ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితి, ఈ రెండు మీలో ఉంటే మీరు ఆరోగ్యవంతులని అనుకోవచ్చు. మరి ఇలాంటి ఆరోగ్యం పోయాక మనకు జబ్బులు వస్తాయా? అసలు జబ్బులు వచ్చాకే ఆరోగ్యం పోతుందా? ఈ విషయం కూడా మనకు అవగాహన కావాలి. అందరూ అనుకునేది జబ్బులు వచ్చాకే ఆరోగ్యం పోతుంది అని. అందుకని వాడుక భాషలో ఇలా వాడుతూ ఉంటారు, పాడు జబ్బులు వచ్చాక నా ఆరోగ్యం అంతా పోయిందని కొందరు అంటుంటారు. కొంతమంది ఏదో ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో 1-2 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళకి అన్ని జబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు అంటారు, నాకు ఈ ఊరు వచ్చాకే శని పట్టిందండి, నా జబ్బులను ఇక్కడే తగులుకున్నాయండి, నా ఆరోగ్యం అంతా ఇక్కడ నాశనం అయిపోయింది అంటుంటారు. అంటే జబ్బులు వచ్చాకే ఆరోగ్యం పోతున్నదని మనందరం కాస్త వాడుక భాషలో వాడుతుండొచ్చు, కానీ నాకు తెలిసే తప్పు. జబ్బులు వచ్చాక ఆరోగ్యం పోవటం కాదు జరిగేది, అసలు ఆరోగ్యం పోతేనే జబ్బులు వస్తాయి. అంతరంగ రక్షణ. జబ్బులు వచ్చాక ఆరోగ్యం పోవటం కాదు జరిగేది, అసలు ఆరోగ్యం పోతేనే జబ్బులు వస్తాయి. ఆ రక్షణ ఉన్నప్పుడు ఎన్నాట్లయినా మనం ఆడవచ్చు. అనేక జంతువులు మనం చూస్తున్నాం, ఎక్కడ మినరల్ వాటర్ తాగవేవి కూడా. తాగే నీళ్ళల్లో ఎమీబాలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి. మరి తట్టుకునే శక్తి లోపల ఉంది, మనలాగా మూలపట్టలేదు. అనేక దోమలు వాటికి కొడతాయి, మనలాగా మలేరియాను, బోధకాలు వాటికి రావటం లేదు. తట్టుకునే శక్తి ఆరోగ్య రూపంలో లోపల ఉంది. కానీ ఆరోగ్యం లోపలుంటే జబ్బులు రాకుండా కాపలా కాస్తుంది. అందుకని ఆరోగ్యం అనేది పోతే మనకు జబ్బులు అనేవి వస్తాయి. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. అన్ని పెసలను ఎండలో 2 రోజులు ఎండపెట్టి సీసాల పోసి దాయండి. అన్ని పెసలను పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి, ఆ మూకుడు ఒక థర్మామీటర్ పెట్టి, ఎండ 2 రోజులు గింజలను వేడి చేసినప్పుడు ఎంత వేడికి గింజలు గురయ్యాయో అదే వేడి మన థర్మామీటర్ ద్వారా అగ్నితో వేడి చేద్దాం. పొయ్యి మీద ఒకే విధమైన టెంపరేచర్కి 50 డిగ్రీలు అనుకుందాం, వేడి చేసాం. ఎండలో పోసిన గింజలను ఒక సీసాల పోసి మూత పెట్టాం.
పొయ్యి మీద వేయించిన గింజలు మరో సీసాలో పెట్టి మూత వేసి ఉంచాం. గింజలను నిల్వ చేద్దాం. ఏ గింజలు నిల్వ ఉంటాయి చెప్పండి మీరు? అలా అడిగితే అందరూ అనేది ఎండలో పోసిన గింజలే సంవత్సరం వరకు చెడిపోకుండా నిల్వ ఉంటాయని. మరి ఎండలో పోసిన గింజ 10-12 నెలలు పురుగు పడకుండా నిల్వ ఉంటుంది. పొయ్యి మీద వేయించిన గింజ 30-40 రోజుల్లో మెత్తబడిపోతుంది, ఇంకో 10-20 రోజుల్లో పురుగు పట్టేస్తుంది. మరి రెండు ఒకే జాతి విత్తనాలు, ఒకే విధమైన వేడికి, ఇక్కడ అగ్నితో ఇక్కడ సూర్యుడితో మార్పు చేశాం, అంతే వేరు. మరి ఎండలో పోసిన గింజ ఎందుకు నిలవ ఉంది అంటే ఎండ యొక్క కిరణాలలో ఆ గింజ ఆరోగ్యాన్ని పెంచే శక్తి సమృద్ధిగా ఉంటుంది. అందుకని ఆ కిరణాలు గింజలో ప్రవేశించి గింజ ఆరోగ్యం బాగా పెరిగింది. ఆ గింజలలో ఆరోగ్యం బాగా ఉంది కాబట్టి సీసాలో పెట్టి మూత పెట్టినా పురుగు పడకుండా రక్షించుకునే శక్తి ఆరోగ్య రూపంలో ఆ గింజను కాపాడింది. పురుగు అనేది సీసా లోపలికి బయట నుంచి వెళ్ళదు, సీసాలోనే పురుగు పుడుతుంది. మరి ఎండలో పోసిన గింజల్లో పురుగు ఎందుకు పుట్టలేదు అంటే ఆరోగ్యం ఉంది కాబట్టి. పొయ్యి మీద వేయించిన గింజల్ని సీసాలో పోసిన తర్వాత పురుగు ఎందుకు వచ్చింది అంటే పొయ్యి మీద వేయించిన రోజు నుంచే ఆ గింజ ఆరోగ్యం నాశనం అయింది. వేయించటమే దాని బ్రతుకు నాశనం. ఆ రోజు నుంచి మెత్తపట్టడానికి 25-30 రోజులు పట్టొచ్చు. అక్కడి నుంచి పురుగు పట్టడానికి ఇంకో 15-20 రోజులు పట్టొచ్చు. ఒక 50-60 రోజుల్లో గింజలు పురుగు పడి దెబ్బతినిపోతాయి. ఆరోగ్యం పోయింది, పురుగు ప్రవేశించింది, అంటే రోగం వచ్చింది. ఆరోగ్యం గింజల్లో ఉంది, ఎండలో పోయి పెట్టి పురుగు పుట్టకుండా రక్షించింది. ఎండలో పోసిన గింజలు నారు పోస్తే చక్కగా మొక్కలు వస్తాయి. పొయ్యి మీద వేయించిన గింజలు నారు పోస్తే ఒక్క గింజ మొక్క రాదు. ఎండలో పోసినప్పుడు ఏది వచ్చింది మనం పరికరాలతో కొలవలేం, మన మనసుకు అందదు. పొయ్యి మీద వేయించినప్పుడు ఏది పోయింది, ఆ శక్తి ఏదైతే బయటికి వెళ్ళిందో అది మనం కొలవలేం, తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన శక్తి అది ప్రకృతి చక్కగా ఆహారం ద్వారా అందిస్తున్నది. ఈ ప్రకృతిలో పంచభూతాల ద్వారా మనకు అందుతూ ఉంది. అంచేత ఆరోగ్యం లోపలుంటే జబ్బులు రాకుండా కాపలా కాస్తుంది. ఆరోగ్యం పోయింది, జబ్బులు వచ్చేస్తాయి. వెలుతురు ఉంటే చీకటి ఉండలేదు, వెలుతురు పోయింది, చీకటి ప్రవేశిస్తుంది. ఆరోగ్యం పోయింది, రోగం ప్రవేశిస్తుంది. అందుచేత మనం 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం అంటే ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితి. ఈ 2 కలిస్తే ఆరోగ్యం. ఈ ఆరోగ్యం మనలో పోతేనే రోగాలు వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, గ్రహిస్తున్నాం. ఆరోగ్యం మనలో ఉంచుకున్నంతకాలం మనం ఏ జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. మరి ఇలాంటి ఆరోగ్యం మనలో ఉంచుకోవాలి, మనలో పెంచుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిస్తారు, ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ, ఈ విషయాలు మనకు అవగాహన కావాలి. ఇప్పుడు మీరందరూ చెప్పండి, ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ, ఎవరిస్తారు? ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక 100కి 50-60% మంది కాస్త పల్లెల్లో ఉండేవారు కానీ, అంతగా చదువుకోని వారు కానీ, కాస్త ఎక్కువ మంది స్త్రీలలో కానీ చెప్పే సమాధానం ఏముంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళాలి అంటారు. ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళితే వస్తుందని కొందరు భావిస్తూ ఉండొచ్చు. మరి నిజంగా ఆరోగ్యం హాస్పిటల్లో డాక్టర్ దగ్గర వచ్చేటట్లయితే అసలు మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు వెళ్ళుంటారు. ఇన్నిసార్లు ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నాకు ఆరోగ్యం కావాలని మీరు ఎప్పుడైనా డాక్టర్ని ప్రశ్న వేశారా? ఇంతవరకు నాకు తెలిసి నాకు ఆరోగ్యం కావాలని వెళ్ళిన వెంటనే డాక్టర్ని ఏ రోగి అడగడు. ఏమడుగుతాడు? డాక్టర్ గారు నాకు అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఆ జబ్బు, ఈ జబ్బు, అక్కడ అసౌకర్యంగా ఉందని ఇట్లా ఏవో చెప్తారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఆ రోగి తనకు వచ్చిన సమస్య ఏ భాగానికని తనకే తెలిస్తే ఆ భాగానికి ఏ స్పెషలిస్టో ఆయన దగ్గర వెతుక్కుని మరీ వెళతాడు. అర్థం కాలేదనుకోండి, ఏదో జనరల్గా చూసేవారి దగ్గరికి వెళతారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళి ఇలాంటి సమస్యలు చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు ఆ సమస్య
నిర్ధారణ చేసుకోవటం కోసం పరీక్షలు చేసి సమస్యను పూర్తిగా నిర్ధారణ కలిగించుకుని దానికి చికిత్స చేస్తారు. అంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జబ్బుకు చికిత్స చేస్తున్నారు, జబ్బు తగ్గుతుంది, మనకి నొప్పి లేదు, బాధ లేదు, సంతోషంగా వెనక్కి వచ్చాం. అంటే డాక్టర్ గారు జబ్బును తగ్గించారు వారు తెలుసుకున్న వైద్య విధానం ద్వారా. అది హోమియోపతి అవ్వచ్చు, అల్లోపతి అవ్వచ్చు, ఆయుర్వేదం అవ్వచ్చు, యునాని అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. జబ్బు తగ్గటం ఆరోగ్యమా, జబ్బు రాకుండా ఉండటం ఆరోగ్యమా? నాకు తెలిసి జబ్బు తగ్గించటం ఆరోగ్యం కాదు ఎప్పుడు కూడా. జబ్బు రాకుండా చేయటమే ఆరోగ్యం. మనందరం జబ్బులు వచ్చేటట్టు చేసుకుంటున్నాం. ఎందుకు? ఆరోగ్యం పోగొట్టుకుని. ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం, జబ్బులు తెచ్చుకుంటున్నాం, జబ్బులకి చికిత్సలు చేయించుకుంటున్నాం. జబ్బు రాకుండా చికిత్సలు డాక్టర్ దగ్గర ఉంటే కదా ఏ డాక్టర్ అన్నా మీకు చేయటానికి. ఏ వైద్య శాస్త్రాల్లో అలాంటివి చదువుకోవట్లేదు, ఏ హాస్పిటల్స్లో వాటిని ఇవ్వరు. అందుచేత ఆరోగ్యాన్ని డాక్టర్లు ఇచ్చేటట్లయితే ముందు డాక్టర్లందరూ ఆరోగ్యవంతులు అయి ఉండాలి ప్రపంచంలో. ఈ రోజుల్లో షుగర్ డాక్టర్కే షుగర్ వచ్చి బాధపడుతున్నాడే, ఆయన ఇచ్చేది కాదది. మందుల వల్ల వచ్చేదైతే మందుల కంపెనీలు వారు ముందు అవ్వాలి ఆరోగ్యవంతులు, అది వాటి వల్ల రాదు. హాస్పిటల్స్ వల్ల వచ్చేదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళంతా, హాస్పిటల్ యజమానులందరూ ఆరోగ్యవంతులై ఉండాలి. ఆరోగ్యాన్ని డాక్టర్ ఇచ్చేటట్లయితే డాక్టర్కి ఉన్న భార్య ఏదో కొన్ని ఎక్కువ డబ్బు ఇచ్చి కట్నం మరీ డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. మరి అలాంటి ఆవిడకైనా సరే నాకింత సంపద తెచ్చావని పూర్తి ఆరోగ్యాన్ని డాక్టర్ భార్యకి ఇచ్చేయచ్చు కదా. వీళ్ళిద్దరు కడుపున పుట్టిన పిల్లలకైనా ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వలేకపోతున్నారు. మరి అంత చదువుకుని మరి డాక్టర్ ద్వారా సేవ చేస్తున్నారే, అలాంటి అవకాశం కలిగించిన పేరెంట్స్కైనా డాక్టర్లు పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేటట్టయితే డాక్టర్లను కన్నా తల్లిదండ్రులందరూ సుఖంగా 100 ఏళ్ళు ఏ జబ్బు లేకుండా బ్రతకగలగాలిగా. మరి ఇది ఎక్కడా సాధ్యపడట్లేదు. అందుచేత ఆరోగ్యం అనేది డాక్టర్ ఇచ్చేది కాదు. ఆరోగ్యం అనేది డాక్టర్ ఇచ్చేది కాదు. డాక్టర్ ఇచ్చేది చికిత్సలు. చికిత్స ఎప్పుడు అవసరం? రోగం వచ్చినప్పుడు మాత్రమే అవసరం. అందుకని రోగాలకు హాస్పిటల్కు సంబంధం ఉంది, రోగానికి డాక్టర్కు సంబంధం ఉంది, రోగానికి మందుకు సంబంధం ఉంది. ఆరోగ్యవంతుడికి డాక్టర్కి సంబంధం లేదు. అందుచేతనే ఆరోగ్యవంతులు డాక్టర్ ముఖం చూడరు. మన తాత ముత్తాతలు వాడుతూ ఉంటారు, మేము 70-80 సంవత్సరాలైంది పుట్టి ఇంతవరకు డాక్టర్ ముఖం చూడలేదు, డాక్టర్కి చేయవలేదు. అది అదృష్టం అంటే. నిజంగా డాక్టర్ ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టయితే అందరూ ఓ దేవుడా నన్ను డాక్టర్ల పాలు చేయి, ఓ దేవుడా నన్ను హాస్పిటల్ పాలు చేయని ఏదో పూజ చేసుకోవాలి. కానీ అందరూ ఏమనుకుంటారు పూజల్లో? ఓ దేవుడా నా బ్రతుకు డాక్టర్ల పాలు కాకుండా చూడు, నా బ్రతుకు హాస్పిటల్ కాకుండా చూడు, నేను ఆరోగ్యవంతుడిని అయ్యేటట్టుగా చెయ్యి అని అంటుంటారు. అక్కడ ఆరోగ్యం రాదు కాబట్టి. అందుచేత ఆరోగ్యం వీళ్ళెవరి ద్వారా వచ్చేది కాదు. మరి ఎట్లా వస్తుంది ఆరోగ్యం అంటే మంచి అలవాట్లతో వస్తుందా? మరి ఏమి అవసరాలు ఆరోగ్యానికి, మరి ఏం చేస్తే వస్తుందని మనకి ఇలాంటి విషయాలు అవగాహన కావాలి. దాన్ని తెలుసుకోబోయే ముందు ఆరోగ్యం గురించి కొంతమంది ప్రముఖ వైద్యుల యొక్క అభిప్రాయాన్ని ఒక హెల్త్ మ్యాగజైన్లో అచ్చువేయటం జరిగింది. ముందు జాగ్రత్తలే ఆరోగ్యానికి రక్ష అని వారు రాస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సామెత సామాన్యుల నుంచి కోటేశ్వరుల వరకు అందరికీ వర్తిస్తుంది. మీరు సినిమా నటుడు కావచ్చు, రాజకీయవేత్త కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, లేదంటే చిన్న ఉద్యోగైనా కావచ్చు, ఏ వృత్తిలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అందుకు కావలసిన ఆరోగ్యం. అది లేకపోతే మీరు మీ వృత్తులలో రాణించలేరు. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యులు చికిత్స మాత్రమే చేయగలరు, కానీ
వ్యాధులు రాకుండా ఏమీ చేయలేరు. ముందు జాగ్రత్తలు ఒకటే అందుకు మార్గం. చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కాపాడతాయి. పౌష్టిక ఆహారం తీసుకోవటం, అధిక శక్తినిచ్చే ఆహారానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి జాగ్రత్తలు ఆరోగ్యానికి రక్ష. పొగ, మద్యపానం మనిషిలోని అనేక అవయవాలను దెబ్బతీస్తాయి. వీటికి దూరంగా ఉంటూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన సమాజం లభిస్తుంది. అంటే జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్లు చికిత్సలు మాత్రమే చేయగలుగుతారు కానీ మేము ఆరోగ్యాన్ని ఇవ్వలేము అని ఈ సమాచారాన్ని అందించిన ప్రముఖ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు, చీఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఆంధ్రప్రదేశ్లో వీరు తెలియని వ్యక్తులంటే ఉండరని చెప్పొచ్చు. మరి చివరికి ఆరోగ్యం అనేది మంచి అలవాట్లతో ఉంటుందని మాత్రమే వారు తెలియజేశారు. అలాగే ఇంకొక విషయంలో కూడా హెల్త్ మ్యాగజైన్లో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, చీఫ్ కార్డియాలజిస్ట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ, వారిచ్చిన సమాచారాన్ని ఈ మ్యాగజైన్లో ఇలా వేశారు. మనం ఎప్పుడు గర్వించాలనే హెడ్డింగ్తో ఆ డాక్టర్ గారు రాసిన సమాచారం ఇలా ఉంది. కొత్త కొత్త ఆసుపత్రులు వస్తున్నాయని, విదేశాల నుంచి పేషెంట్లు మన దగ్గరకు వస్తున్నారని, మెడికల్ టూరిజం పెరిగిపోతుందని మనందరం గర్వించవచ్చు. నిజానికి గర్వించడానికి ఇది చాలా చిన్న కారణం. కార్లను రిపేర్ చేయడానికి వర్క్షాపులు అవసరం. అలాగే మనుషులకు ఆసుపత్రులు అవసరం. కారుకు రిపేర్ వచ్చిందంటే మళ్ళీ ఆ రిపేర్ రాకుండా కారు తయారీలో జాగ్రత్త తీసుకుంటారు. అవసరమైతే మంచి రోడ్లు కూడా వేస్తారు. కానీ మన విషయంలో అలా జరగటం లేదు. వ్యాధుల్ని తగ్గించగలం అనుకుంటున్నాం కానీ వ్యాధులు రాకుండా మన దేహాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించడం లేదు. రిపేర్లు రాకుండా కార్లు ఎలా ఆలోచిస్తున్నామో ఆరోగ్య విషయంలో కూడా మన ఆలోచనలో అలా సాగాలి. అప్పుడే మనల్ని చూసి మనం గర్వించవచ్చు. అంటే ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే మనిషి రిపేర్లు రాకుండా జాగ్రత్త పడవచ్చని వారు చెప్పిన సారాంశం. మరి ఇంకొక మ్యాగజైన్లో తీస్తే డాక్టర్ దశరథ రామరెడ్డి గారు, ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, వారిచ్చిన మ్యాగజైన్లో జపాన్లో మనకి ఒకినోవా దీవివాసులు యోగాసనాలు చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, 100 సంవత్సరాలు పైబడి జీవిస్తున్నారు. అలాంటి వారు ఆరోగ్య రహస్యం యోగా చేస్తే వస్తుందని మనం ఎప్పుడైనా ఆలోచించామా? భారతీయ సంస్కృతిలో అంత చక్కటి సాంప్రదాయాన్ని ఇచ్చినా మనం దూరం చేసుకుంటున్నాం. అలాంటి వారందరూ దగ్గరే ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటే మనం ఆ మంచి పనులు ఎందుకు చేయలేకపోతున్నామని ఈ దశరథ రామరెడ్డి గారు, మంచి అలవాట్లే ఆరోగ్యానికి పునాదులవుతాయి. డాక్టర్లు జబ్బులకే తప్ప ఆరోగ్యానికి ఏమీ చేయలేరు. ఆరోగ్యం మీ చేతుల్లో ఉందనే విషయాన్ని వారు స్పష్టంగా ఇందులో చేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేసుకుంటున్నాం ఆలోచించండి ఒకసారి. మనమే పాడు చేసుకుంటున్నామని అందరూ అంటారు. మరి బాగు చేసుకోవాల్సింది ఎవరు? మనమే. మరి చెడగొట్టుకునేది మనమైనప్పుడు బాగు చేసుకోవాల్సింది మనమే. దురద ఎవరికి పుడితే వారే గొప్పవారు. ఎవరు తప్పు చేస్తే వారే మారాలి. అందుకని తప్పులు చేసి శరీరాన్ని శిక్షిస్తామా ఆరోగ్య రూపంలో? మరి మనం ఇబ్బంది పడుతుంటాం. ఒప్పులు చేస్తామా ఈ శరీరానికి హెల్ప్ చేస్తామా? ఆరోగ్య రూపంలో అది హెల్ప్ చేస్తుంది. అందుకని ఆరోగ్యాన్ని పాడు చేసేది మనం కాబట్టి మనం మారాలి. మనం మారి ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి మంచి అలవాట్ల ద్వారా ప్రయత్నం చేస్తే మనం ఆరోగ్యవంతులు అవుతాం. అందుచేత నేను చెప్పేది మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు మారి మీ ఆరోగ్యాన్ని మీరు